ఇసుకలో వర్ష జలధార ఇంకిపో ఇసుకలో వర్ష జలధార ఇంకిపో మధురమై నిల్చు వేగడి మతకలోన చిప్పవైబడి ముత్యమై చెన్ను నీరు అటులే ప్రాప్తానుసారమై అలరు ముక్తి అటులే ప్రాప్తానుసారమై అలరు ముక్తి ఇసుకలో వర్ష జలధార ఇంకిపోవు మధురమై నిల్చు రేగడి మసకలోన చిప్పబడి ముత్యమై చెన్ను నీరు అటులే ప్రాప్తానుసారమై అలరు ముక్తి. The rainwater is absorbed in sandy soils. Well, the rainwater will remain quite sweet on fertile soil. The same rainwater on pearl oyster converts into a beautiful pearl and shines forth. Similarly, liberation also shines based on the deservedness. Yadeva idayat mantra tat mantrani anu iha. ఇది కఠోపనిషత్తు ఒక వేదాంతం. యదేవ ఇది యత్ మంత్ర. ఇక్కడ ఉన్నది ఏదో అక్కడ ఉన్నది అది, అక్కడ ఉన్నది ఏదో ఇక్కడ ఉన్నది అది. That which is present here is present over there. That which is present there is equally present here. ఇక్కడ ఉన్న దానిని ఇహమని, ఎక్కడో ఉన్న దానిని పరమని ప్రబోధిస్తుంది. It teaches that which is present here as iha, that which is present there as para. సృష్టికల్పితమైన జగత్తంతా ఇహము, దృశ్యమునకు అగోచరమైనటువంటిది పరము. That what is seen in front of us is iha, that which is beyond is para. కానీ పరమనందున్నదే ఇహమునందు, ఇహమునందున్నదే పరమనందు ఉన్నది. When there is no difference as such between the two, why do you aspire for para? అయితే మానవుడు దేహాభిమాని కావటం చేత ఇహమే సత్యమని, ఇహమే ప్రధానమని, ఇహమే నిత్యమని భావించి పరమును అలక్ష్యం చేస్తున్నాడు. Because of its body attachments, he forgets this truth and he takes all this ephemeral world as the main thing and truth and forgets the spiritual aspect. కంటికి కనిపించనిది, మనసుకు అనిపించనిది, హృదయాన్ని మురిపించనిది మనకెందుకు? కంటికి కనిపించి, మనసుకు అనిపించి, హృదయాన్ని మురిపించి మరిపించేటువంటిది ఈ యుగము. In fact, the scenario in front of us is quite apparent to the naked eye, and it will delight us in our hearts, and also we feel in our minds. ప్రత్యక్షానుభూతి ఇహము, the direct experience is iha. అనుమానానుభూతి పరము. That which is out of benefit of doubt is para. ఇది మానవుని యొక్క
ప్రాకృతమైనటువంటి భావం. This is the general physical feeling of man. కానీ దీనిని కఠోపనిషత్తు సమన్వయపరుస్తుంది, సందేహాన్ని తీరుస్తుంది, సత్యాన్ని బోధిస్తుంది. The Kathopanishad integrates these two, clarifies all doubts and proves the truth. దీనికి కఠోపనిషత్తు అని ఎందుకు పేరు వచ్చింది? How is it? It has got the name Kathopanishad. కృష్ణ యజుర్వేదములో కటశాఖము నుంచి రావటం చేతనే దీనికి కఠోపనిషత్తు అన్నారు. As it is derived out of Krishna Yajurveda, the Katha branch, it is called Kathopanishad. అంతేకాక దీనిని రచించినటువంటి వాడు కటికుడు. The one who composed it is Katika. కనుకనే ఆ మహర్షి పేరును ఇందులో కఠోపనిషత్తు అని పిలువబడుతూ వచ్చింది. Hence, the name of the saint is here in Kathopanishad. మానవ జీవితంలో అత్యంత కఠినమైనటువంటి వార్త మరణం. In human life, the very top news is relating to death. ఈ మరణ వార్తకు మించినటువంటి కఠినమైనటువంటి వార్తలు ప్రపంచంలో కానరావు. In this world, there is no other news that saddens us other than death. కనుకనే మరణం యొక్క మీమాంసను బోధించినటువంటిది కనుకనే దీనికి కఠోపనిషత్తు అని మరొక పేరు. As it has gone deep into the inquiry of the death, it is called Kathopanishad. మానవుడు పరమును ఆశిస్తున్నాడు. Man wants the spiritual advantage. ఈ పరము మనకు ఎట్లా లభ్యమవుతుంది? How can we accomplish it? ఇహమును వదిలిన తర్వాతనే కదా పరము. It's possible if only if we leave the present. ఇహమును వదలటమే మరణము. Leaving the present is death. కానీ ఇది అతి కష్టమైనటువంటిది అయినప్పటికీ, ఇది తప్పినది కానప్పటికీ మనం దీనిని ఆశించక ఉండలేము. Though it is tough and is a must someday, we cannot keep quiet without aspiring for it. ఎంతకాలమైనా జీవించాలని ఆశిస్తాం కానీ మరణాన్ని ఆశించం. However long it might be, we want to live. We don't want to die. వృద్ధాప్యము పొందినప్పటికీ ఇంకా కొంతకాలమైనా జీవించాలని ఆశిస్తాడు మానవుడు. The man wants to live in spite of the old age. ఎంతకాలం జీవించినా ఇది తప్పినది కాదు. However long he might live, he cannot escape. కనుకనే ఎప్పుడు పరమ సంగతి నీకు అర్థమవుతుంది? When can you understand that the life after? ఇహమును మార్చినప్పుడే పరమ యొక్క సత్యము గుర్తించడానికి వీలవుతుంది. When he forgets the life sojourn, he can understand the thereafter. కనుకనే పరమును గుర్తించే నిమిత్తమై To understand that spiritual, ఇహమును ఆధారముగా చేసుకొని basing on the present, కట్టగడపటికి ఇహము దీనిని విసర్జించి ultimately leaving the present, పరతత్వాన్ని స్వీకరించి accepting the life thereafter, పరమ పవిత్రమైన భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. we have to understand that supreme sacred feeling. అయితే ఇహము సత్యమని భావిస్తున్నాడు మానవుడు. However, man considers the present as truth. పరము కనిపించినటువంటిదని, పరము మనకు ఏదో ఒక భ్రమను కల్పించేటువంటిదని, The life beyond is full of illusion which is not apparent, ఈ పరము అనుభూతికి అతీతమైనటువంటిదని, that it is beyond experience, సామాన్య మానవుడు సాధించలేడని that ordinary one cannot achieve. మానవుడు సందేహించి ఈ నిత్య సత్యమైనటువంటి పరతత్వాన్ని ప్రయత్నించడానికి పూనుకోవటం లేదు. Man doubts this aspect and is not making any effort to understand this permanent truth. దీనిని కఠోపనిషత్తు సులభంగా బోధిస్తుంది. This is easily explained by Kathopanishad. ఓ మూర్ఖుడా, O foolish man, నీవు చూస్తున్నదంతయును చూస్తున్నదంతయును కేవలము భ్రమనే. what all that you see is merely an illusion. ఇది అంతయును ప్రతిబింబమే. It is all but a reflection. ఇది కేవలం అంతా కూడాను రియాక్షనే. It's all merely a reaction. మానవుడు ధనిస్తాడు. ఏమిటి ఈ కఠోపనిషత్తు యొక్క బోధ? Man deludes and wants to know the teaching of Kathopanishad. పొదలో ఉన్నటువంటి పిట్టను పట్టుకోవడానికి చేతిలో ఉన్న పిట్టను వదులుకుంటాడా ఎవరైనా? To catch hold of the bird in the bush, will anyone drop the bird on hand?
కనుక చేతిలో ఉన్న పిట్టను వదులుకోవటము ఇది అజ్ఞానం. పొదలో ఉన్న పిట్ట చిక్కుతుందో చిక్కదో మనకు అర్థం కాదు. It is ignorance to drop the bird on hand because we are not sure of catching hold of the ఇది bird. సామాన్య మానవుని యొక్క బలహీనతా భావం. This is the weak feeling of an ordinary man. కానీ కఠోపనిషత్తు అయితే చెప్పటం లేదు. But Kathopanishad does not advocate that. పిచ్చివాడా, నీ చేతిలో ఉన్నటువంటి పిట్ట పొదలో ఉన్నటువంటి పిట్ట యొక్క ప్రతిబింబమే కానీ ఇది బింబం కాదు అని చెప్తుంది. Kathopanishad tells, "O madman, the bird on hand is just the reflection of that present in the bush." కనుక నిజమైనటువంటి పిట్ట పొదలో ఉంది. The true bird is in the bush. ఆ పొదలో ఉన్నది ఎదలో చేరి That present in the bush goes into ఆ heart, భ్రమ నీ చేతిలో ఉన్నట్టుగా నీవు భావిస్తున్నావు. and you are deluded considering that it's on hand. కాబట్టి నీ వదిలేదంతా ప్రతిబింబాన్ని. So what you leave is just the reflection. బింబాన్ని పట్టు, ప్రతిబింబం నీ వెంటనే ఉంటుంది. Follow the object and this reflection will follow you. బింబాన్ని పట్టక ప్రతిబింబమును ఆశించేటువంటి వాడు మూర్ఖుడు కాక మరొకడు అవుతాడా? He is just a foolish one if he forgets the object and carried away by the image. కనుక ఈ ఇహమునందు ఉన్నటువంటి యొక్క సర్వస్వము పరమనందు ఉన్నటువంటి యొక్క ప్రతిబింబమే. Therefore, what all that we find here in this life is but a reflection of the life thereafter. కనుక ప్రతి మానవుడు కూడాను ప్రతిబింబాన్ని ఆశించి భ్రమించి మోసపోతున్నాడు. Therefore, every man wants to have this image, the reflection, and deceives himself. కనుక నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వము నీ అంతర్భావములో ఉంటున్నది. The permanent truth, the self is in you, in a feeling. దానిని పట్టుమన్నాడు. You catch hold of it. అయితే ఏ విధంగా దీనిని ఆశ్రయించి దేని ద్వారా మనము ఈ పిట్టను పట్టడానికి వీలవుతుంది? By what way? Through what you can catch hold of that? దీనికి శరీరము అత్యవసరం. For this, body is very essential. ఈ శరీరం ఉండినంత వరకు ఈ శరీరాన్ని మనం పోషించాలి. So long the body lasts, it has to be kept. శరీరాన్ని ఆశించాలి. We must keep it up. శరీరాన్ని ప్రేమించాలి. We should love this body. కారణం, The reason, ఆ శరీరం నందు ఉండినటువంటి యొక్క విలువైన నిత్యమైన సత్యమైన అమరత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వం అక్కడే ఉంటుండాలి. because the valuable, permanent truth, the immortal self is in the body. విలువలేని ఇనుప పెట్టెయందు In that iron safe which has no value, విలువలేని ఈ ఇనుప పెట్టె ఈ దేహము. this body is just an iron safe that has no value. పెట్టెలోన నగలు పెట్టినట్టు As jewels are kept in the iron safe, ఆత్మమందు అనగా హృదయమందు ఆత్మ దేవుడు ఉండెను సుమా. in the heart, God, the self, is present. మనం విలువైనటువంటి నగలన్నీ కూడాను విలువలేని ఇనుప పెట్టెలో పెట్టి బీగం వేస్తున్నాం. All valuable jewels are kept in a valueless iron safe and locked. అదే విధంగానే విలువలేనటువంటి ఇనుప పెట్టె ఈ దేహము. Similarly, body is an iron safe that has no value. కానీ దీనిని ఎందుకోసం కాపాడాలి? Why should we safeguard it? విలువైనటువంటి నగలు ఇందులో ఉంచినాము. The reason is valuable jewelry or ఆ something there. విలువైన నగలను రక్షించుకునే నిమిత్తమై విలువలేని పెట్టెను కూడాను రక్షించుకోవాలి. In order to protect the valuable jewelry inside, we have to protect the iron safe, the body. అయితే ఈ దేహతత్వము ఎంతకాలమని మనం భ్రమించాలి? How long should you be carried away by the body? సచ్చిదానందం చెప్పాడు, సమస్త అనర్థములకు కూడాను మూల కారణము అభిమాన మమకారములే. Satchidananda said, for all the problems and the troubles, దేహాభిమానము, body attachment, ఈ గుణాభిమానము, attachment to qualities, ఈ భ్రమాభిమానము, attachment towards ఈ delusion, వాసనాభిమానము, are also the traits. ఇవన్నీ కూడాను మానవుని బంధించి వేస్తున్నారు. All bind the man. అయితే ఈ భ్రమను ఏ రీతిగా మనం తొలగించుకోవాలి? How is it possible to get away from delusion? ఇది మనం పెంచుకున్నవే కానీ ఉంచుకున్నవి కాదు. These are things that we have developed on our own. They are not natively present. ఈ మనం పుట్టించుకున్నవే కానీ పుట్టినవి కాదు. They are of our own making. They are not there right from birth. ఇవన్నీ కూడాను పెట్టినవే కానీ ఉంచుకున్నవి కాదు.
They are all just kept there, but they are not there preserved originally. ఇలాంటి సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి. This fact has to be realized in the first instance. పుట్టిన బిడ్డకు ఎట్టి భ్రమలు ఉండవు. The child just born has no delusion, ఎట్టి రాగద్వేషములు కూడా ఉండవు. has no hatred, ఎట్టి అభిమాన మమకారములు కూడా ఉండవు. no attachment and possessiveness. స్వప్నమునందు కూడాను తాను నిద్రలో కూడాను నవ్వుతూ ఉంటాడు ఆ బిడ్డ. The child smiles even in a dream. కారణమేమిటి? What is the reason? గుణములు లేవు, Because no attribute, భ్రమలు లేవు, no delusion, వాంఛలు లేవు. no desire. కనుకనే ఆనందంగా జీవితాన్ని గడుపుతుంటాడు. Therefore, child spends time blissfully. పెరుగుతూ 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 As the child grows further, పెద్ద బావ కోతైనాడన్నట్టుగా వీనికి వాంఛలు పెరుగుతూ వస్తాయి. he will develop desires more and more. తన ఆట బొమ్మని ఎవరైనా అపహరిస్తే వాడిపైన జగడ వేసి కోట్లాడి దాన్ని పెరుగుకోవడానికి ప్రయత్నిస్తాడు. If anyone takes away the toy from hand, he fights with him. ఒక పెన్సిల్ ఎవరైనా ఇంకోటి పక్కన వాడు తీసుకుంటే వాడితో జగడమాడి ఇది నా పెన్సిల్ అని వాదిస్తుంటాడు. If anyone takes away the pencil, he starts ఈ fighting with him. వస్తువుల యొక్క వాంఛతో క్రమక్రమేణా ఈ గుణములు పెరుగుతూ వస్తాయి. Because of the desire towards the object, he develops ఇంకా trait. చదువులో మనం ప్రవేశించేటప్పటికీ By the time he enters into study, చదువు కంటే ముందుగానే prior to మరి education, రాగద్వేషములు నకసిక పర్యంతము సంచరిస్తూనే ఉంటాయి. right from top to toe, the attachment and hatred would travel. కనుక ఈ గుణములన్నీ కూడా మనము ప్రకృతితో ప్రాకృతమైనటువంటి భావములతో వాంఛలతో పెంచుకున్నవే కానీ మన నుండి ఆవిర్భవించినవి కాదు. All these qualities we have developed over time because of the world. They are not natively born. కనుక ఈ వాంఛలన్నీ కూడాను కేవలము దేహమే ఆధారమని, దేహమే నిత్యమని, దేహమే ప్రమాణమని మనం విశ్వసించి దీనిని అనేక విధములుగా ఆత్మతత్వాన్ని అలక్ష్యం చేస్తున్నాం. We take the body as the truth, as permanent, as standard, and we forget the nature of the self. కనుకనే ఇది ఆత్మనే ప్రధానము ప్రమాణము, దేహతత్వము కేవలము ఆధారము మాత్రమే అని కఠోపనిషత్తు బోధిస్తూ వస్తుంది. The Kathopanishad teaches clearly, emphatically, that the self is truth, the body is just the basis. ఈ నశించేటువంటి దేహం పైన The body that is perishable, నశించని భావాన్ని నీవెందుకు ఇమిడ్చుకుంటున్నావు? why do you have the non-perishable feeling inside? నశించినటువంటి ఆత్మ పైన That self which is non-perishable, చలించేటువంటి భ్రాంతిని నీవెందుకు పెంపొందించుకుంటున్నావు? why do you have this delusion more and more? ఇది కేవలము జన్మ జన్మాంతరముల యొక్క వాసనా ప్రభావమే. This is all the effect of past lives. కనుకనే మనం సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా మనము భ్రమిస్తున్నాము. For that reason we are carried away by the delusion. Take the truth as a falsehood. ఈ And రియాక్షన్ falsehood as మనం truth. యాక్షన్ గా భావిస్తున్నాము. We take this reaction as action. రీసౌండ్ ను సౌండ్ గా విశ్వసిస్తున్నాము. We believe that the resound is the sound. సత్యమైన దాన్ని కల్పితంగా భ్రమిస్తున్నాము. We take the truth as artificial. ఒక చిన్న ఉదాహరణ, A small example. ఇది సినిమా అని మనకు తెలుసు. We know that this is cinema. దీంట్లో యాక్టర్స్ అంతా కూడాను డబ్బు కోసం ఏడుస్తున్నారు, డబ్బు కోసం నవ్వుతున్నారు, డబ్బు కోసం బాధపడినట్టుగా అనే విధాలా యాక్ట్ చేస్తున్నారు. The actors, for money, they cry and they act and smile. కానీ నిజంగా ఆ యాక్టర్ ఏడుస్తున్నాడా? లేదు. Truly speaking, does the actor cry? No. ఆ యాక్టర్ నిజంగా తన యొక్క దీంట్లో దుఃఖాన్ని అనుభవిస్తున్నాడా? Does he truly suffer? లేదు. No. కానీ అది కూడా మనకు తెలుసు. We know that fact also. అనేక మంది సినిమాకు వెళ్ళినప్పుడు When many go to cinema, అక్కడ సినిమాలో ఎవరో పడరాని బాధలు పడుతూ దుఃఖిస్తూ ఉంటే చూసేటువంటి వాడు కంటి నీరు కూడా కారుతుంది. when anyone there in cinema, he passes through so many problems and వాడు troubles, కూడా దుఃఖిస్తాడు పాపం. the viewers also cry. కారణమేమిటి? What is the reason? భ్రాంతిని చూసి రియల్ అయినటువంటి యాక్టర్ కూడా దుఃఖించడం లేదు, కానీ చూసేటువంటి ఈ చూపరుడు దుఃఖిస్తున్నాడు. Watching the delusion, the actor is not crying, whereas the viewer is crying here. అదే విధంగా నిజమైనటువంటి జీవునికి కూడా దుఃఖం లేదు, Truly speaking, the true self, the individual has no misery. కానీ జీవభావం భ్రమించినటువంటి యొక్క మనసు దుఃఖిస్తాం. It is only mind that is deluded, cries.
కనుక ఈ మనస్తత్వాన్ని మనము చక్కగా సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి. Therefore, we should make our mind step into proper path. ఈ మనస్సును సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టే నిమిత్తమై To make the mind travel along the right way, అంతర్ముఖముగా వించమని చెప్తారు. it is said that mind should be inward. కేవలము బాహ్య దృష్టి మాత్రమే సత్యము కాదు. Merely outward is not fact. ఈ దృష్టి అంతే కూడాను సృష్టికి సంబంధించినది. All this vision relates to creation. నీ అంతర్భావము సృష్టికర్తకు సంబంధించినటువంటిది. The inner feeling relates to creator. సృష్టి కంటే సృష్టికర్త అధికుడు. Creator is much more than the creation. కనుకనే మూలాధారమైనటువంటి తత్వాన్ని ప్రబోధించేటువంటిదే ఈ యొక్క కఠోపనిషత్తు. Kathopanishad teaches this primal basis. లోక సంబంధమైనటువంటి సుఖ సంతోషములు ఎన్ని అనుభవించినప్పటికీ In spite of all experiences of worldly pleasure and happiness, ఏనాటికి సత్యం కాదనేటువంటిది ప్రతి వ్యక్తికి తెలుసు. every individual knows that it is not permanent. ఇది క్రమక్రమేణా ఎక్కడ ప్రారంభమైంది? Where has it originated? నచికేతుడు చిన్న పిల్లవాడు. Nachiketa was young. అతని తండ్రి ఉద్ధారకుడు. His father is Uddalaka. ఈ ఉద్ధారకుడు అనేక యజ్ఞయాగాది క్రతువులు ఆచరించినటువంటి వాడు. Uddalaka conducted many yajna and yagas. జనదానాది లోపల మహాప్రసిద్ధుడు. He is highly reputed in acts of charity. ఈ విధంగా ఉండినటువంటి యొక్క ఉద్ధారకుడు యజ్ఞయాగాది క్రతువులు ఆచరిస్తూ అనేక రకమైనటువంటి గోవులను దానం చేస్తూ వచ్చాడు. While conducting these yajna and yagas, he was just offering the cows to many. కానీ అన్ని గోవులు చేసిన తర్వాత మిగిలిన కొన్ని బక్క గోవులు కూడా ఉంటున్నాయి. After all of them are offered, then, and there is a certain weak left behind. వాటిని మాత్రం నేను పెట్టుకుని ప్రయోజనం ఏమిటి? అవి కూడా దానం ఇస్తామని దానం చేస్తూ వచ్చాడు. Why should I keep these weak cows with me? Let me also offer. చూచాడు నచికేతుడు. Nachiketa watched it. నచికేతుడు అమాయకుడు. Nachiketa was innocent, కానీ మహా తెలివితేటలు గలవాడు. but he is highly intelligent, మహా మేధాశక్తి. an intellectual. నెమ్మదిగా తండ్రి దగ్గరికి వెళ్లి, Softly he approached the father. నాన్న ఈ దాన యజ్ఞాలంతా ఎందుకోసం చేస్తున్నారు? He asked, Father, why do you do these yajnas and yagas? స్వర్గ ప్రాప్తి నిమిత్తమే చేస్తున్నాను నాయన. He said, I want heaven. For that reason I am doing this. స్వర్గం అంటే ఏమిటి అన్నాడు. Then he asked, what do you mean by heaven? సుఖ సంతోషంతో జీవితాన్ని గడపటమే స్వర్గము అన్నాడు. The life spent in pleasure and happiness is heaven. ఆ సుఖ సంతోషములు ఎంతవరకు ఉంటాయి? How long the pleasure and happiness last? ఈ అమాయకుడైనటువంటి నచికేతుడు కూడాను క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి. నాన్న ఆ స్వర్గములో నీ పుణ్యం ఉండినంత వరకు మాత్రమే నీవు జీవించగలవు. పుణ్యం నశించగానే తిరిగి మధ్యలోకం రాక తప్పదు. Innocent child like Nachiketa said, Father, you will be there in heaven until you have got the merit there. Thereafter, you have to return. ఆ స్వర్గంలోనే నీవు శాశ్వతంగా ఉంటానని భ్రమిస్తున్నావా? Are you going to be deluded that you will be permanently staying in heaven? అయితే ఈ బక్క గోవులను దానం చేయటం వల్ల నీకు స్వర్గం ఎట్లా లభిస్తుంది? How do you expect to reach heaven by donating or offering these weak cows? గడ్డి నమలడానికి కూడా శక్తి లేదు ఆ గోవులకు. They don't have strength even to chew the grass. నీరు త్రాగడానికి మింగడానికి కూడా శక్తి లేదు ఆ గోవులకు. They don't have even strength to swallow అలాంటి water. గోవులను దానం చేసి ప్రయోజనం ఏంటి? By offering such cows in charity, what is the use? ఇలాంటి దానం వల్ల నీకు స్వర్గం ప్రాప్తిస్తుందనేటువంటి నమ్మకం ఏమిటి? What faith do you have that you will reach heaven by such acts అని of ఈ charity? విధంగా వాదన వేస్తూ వచ్చాడు తండ్రితో. Like that, he was arguing with father. ఒకవైపున తండ్రి చాలా నా కుమారుడు మేధావి శక్తి కలవాడని లోపల ఆనందిస్తున్నాడు. On one hand, father was very happy, thinking of the son who was very intelligent. కానీ మరొక వైపున తండ్రితో వాదనకు దిగుతున్నాడే, వీడు ఎంత మూర్ఖుడు అని అతని పైన కొంత విసుక్కుడను పుడుతున్నది. On the other hand, he was also disgusted because his very son was arguing with him. కానీ ఆ కుమారుడు కూడాను చేసే వాదన కూడాను చిరునవ్వులతో అనేక విధములైనటువంటి యొక్క ఆధారముల చేత తాను వాదనకు దిగినాడే కాని అజ్ఞానం చేత కాని ఇంకే విధమైనటువంటి యొక్క క్రోధం చేత కాని అయిష్టం చేత కాని తండ్రితో వాదన వేయలేదు. The son argued with a smiling face with certain proofs and basis, not out of ignorance or anger or otherwise. పోని అని వాదన వదలపెట్టాడు. Then he dropped the argument there. నాన్న నేనంటే నీకు చాలా ఇష్టమే కదా,
Father, you like me most. ఒరే నచికేత, నా ప్రాణ సమానమురా నీవు అన్నాడు తండ్రి. What, Nachiketa? You are my life, he said. నా ప్రాణం కంటే నిన్ను అధికంగా ప్రేమిస్తున్నానన్నాడు. I love you more than my life, he said. అయితే ఏ దాన్ని నీవు ప్రేమిస్తున్నావో దాన్ని నీవు దానం చేయాలి, కానీ ప్రేమించినటువంటి దానిని దానం చేయటము ఇది దానం అవుతుందా అన్నాడు. You should offer that you love most. That is charity. Not offering that you dislike. ఏదో నాకు ప్రేమించినటువంటి దాన్ని దానం చేస్తున్నాము, గాలికి పోయినటువంటి పైలపిండంతా కూడా కృష్ణార్పణం అన్నట్టు మనం కృష్ణార్పణం చేయటము నిజంగా మనము చేతులారా చేయాలి, కానీ గాలికి పోయిందంతా కృష్ణార్పణం అంటే అది అర్పితం చేసినట్టు అవుతుందా? All the floor left to the gust of the wind cannot be offering or charity to God. No. కనుక దానం చేస్తున్నానంటే ఈ బక్క గోవును దానం చేయటం కాదు, ఇష్టమైనటువంటి నన్ను దానం చేయి, అప్పుడు నిజమైన దానం అవుతుందన్నాడు. Charity does not mean offering the weak cows. Offer me now. చేస్తానురా అన్నాడు. He said, I'll certainly do it. మరీ అడిగాడు, నాన్న ఎవరికి దానం చేస్తావు అన్నాడు. Repeatedly asked, Father, to whom are you going to give me? తండ్రి 2-3 మాటలకంతా నవ్వుకొని తనలో తాను సమర్పించుకొని పోతున్నాడు. Father was merely supporting his stand smilingly. కానీ పట్టిన పట్టు వడ్డనేటువంటి వాడు కాదు నచికేతుడు. Nachiketa is not the one to leave his determination. వయస్సు చిన్నది కానీ పట్టు పెద్దది. Though he is quite young in age, he is strongly determined. విచారం చిన్నది కానీ విషయం చాలా పెద్దది. Though his inquiry is little, but determination is strong. మీద అడుగుతూ వచ్చాడు, నన్ను ఎవరికి దానం చేస్తావు, ఎవరికి దానం చేస్తావు అని. He went on asking, Father, to whom are you going to give me? తండ్రికి విసుగు పుట్టింది. The father was disgusted. ఆ విసుగు లోపల కోపం వచ్చింది. Out of disgust, కోపంలో మానవుడు మంచి చెడ్డలు విచారించడు. in anger, man doesn't consider good and bad. నోటికి వచ్చిన మాటలు పలుకుతాడు. He speaks as he likes. కనుక ఆ క్రోధం చేత నిన్నరా ఆ యముడికి దానం చేస్తానురా అన్నాడు కోపంతో. Out of a bit of anger he said, I will give you to that god of death, Yama. విన్నాడు. He heard that. నన్ను యముడికి దానం చేశాను. నాన్న, నేను ఇల్లు వెళ్తున్నాను, యముడి దగ్గరికి వెళుతున్నాను. యముడికి దానం చేశావు కదా నీవు ఇంకా. He said, Father, you have given me to the god of death, Yama. Therefore I am leaving home. కానీ తండ్రి చాలా విచారించాడు. Father was very much worried. క్రోధం చేత పలికినటువంటి పలుకు ఇది చాలా ప్రమాదం కలిగించింది. The words that he said out of bit of anger led to danger. తన కోపమే తన శత్రువు. The anger is one's own enemy. తన శాంతమే తనకు రక్ష. His peace will protect him. దయ చుట్టంబో. The compassion is తన relation. సంతోషమే స్వర్గము. His happiness is heaven. తన దుఃఖమే నరకము. His misery is hell. నా కోపమే నాకు శత్రువుగా మారిపోయింది. My anger has become my enemy. అని అనేక విధములుగా నచికేతుణ్ణి చాలా ప్రాధేయపడ్డాడు. He went on pleading with Nachiketa repeatedly. నాయన, నిన్ను వదిలి నేను ఉండలేను అన్నాడు. Son, I can't live leaving మాటను you. దక్కించుకో. Keep up your word. ఇచ్చిన మాటను నిలబెట్టుకో. Keep up your promise. యమధర్మరాజుకు నిన్ను దానం చేస్తానన్నాడు. You said that you have given me to Yama. సత్యము తప్పరాదు. Never go back to truth, you said. కనుక నేను వెళుతున్నానన్నాడు. Therefore I am going. తాను వెళ్ళాడు. He went. ఎక్కడికి వెళ్ళాడు? Where has he gone? యమలోకము అంటారు. He has gone to that place. యమలోకం అంటే ప్రత్యేకంగా కట్టినటువంటి ఒక కుగ్రామం కాదు, లేక పెద్ద టౌన్ కాదు. Yamaloka, the world of god of death, is not a village or anything constructed. అనగా మంచి చెడ్డల యొక్క ఫలితమును అనుభవించేటువంటి ప్రదేశమే. It is a place where the consequences of good and bad are experienced. దేవుడనగా వేరు దేహమందును లేడు, దేవుడనగా తనదు దేహమంది. God is not present in a foreign land. He is present in one's own body. పాపమనగా వేరు పరదేశముండేదు, తాను చేయు పనుల తగిలియుండు. Sin is not present in a foreign country. It is attached to one's own action. ఈ సుఖ దుఃఖములకు హృదయమే స్థానం. The pleasure and pain are present in one's own heart. అనగా ఉపనిషత్తు లోపల యమధర్మరాజు గ్రామానికి వెళ్ళటము, ఆయన ఆ గ్రామంలో లేక ఎక్కడో క్యాంపు వేసి ఉండటము, ఆయన తిరిగి క్యాంపు నుంచి ఇంటికి రావడానికి 3 దినాలు టైం పట్టడము, ఈ 3 దినాలు ఈ యొక్క యమధర్మరాజు గేటు దగ్గర నచికేతుడు కాచుకున్నట్టుగా కొన్ని కథలుగా చెబుతారు. However, certain stories are given there as if Yama has gone to somewhere, to some place, and while he in camp, Nachiketa was waiting for him. ఎక్కడో లేడు,
He was not separately present. ఇతను ధర్మరాజు. He is the very one of Dharma. దేవుడు సర్వాంతర్యామి అయినట్టుగా యముడు కూడా సర్వాంతర్యామి. As God is indweller everywhere, Yama is also present everywhere. కనుక యమపట్టణం అనగా సర్వత్రా ఉండేటువంటి యొక్క ఇదే యమపట్టణం. The city of Yama is present all over. యమము అనగా చాలా మంది భయభ్రాంతులకు గురి చేసేటువంటిదని, అనేక కఠినమైనటువంటి చర్యలకు పాల్పడించేటువంటిదని భావిస్తుంటారు. Many consider Yama of completely fear-stricken. యమ అనగా ఇంద్రియ నిగ్రహమే యమం. Yama meant the control of senses. యమ, నియమ, ఆసన, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి అంటారు చూడండి. ఈ అష్టాంగ యోగంలో యమం ప్రధానమైనది. In this Ashtanga Yoga, the Yama is the chief one. బహిరింద్రియములను అరికట్టడమే యమలోకము. Exercising control over external and inner senses is Yamaloka. అరికట్టాడు. He had full control over both. 3 రాత్రులు గడిచాడట. He spent 3 nights. ఏమిటి ఈ 3 రాత్రులు? What are these 3 nights? సత్వరజో తమో గుణములు మూడింటిని దాటాడు. He has gone beyond the pious quality, emotional. మొట్టమొదటి తమో గుణాన్ని దాటాడు. First he crossed the dullness. యముడు కనిపించలేదు, అనగా ధర్మం కనిపించలేదు. He could not see Dharma, Yama. రెండవది రజోగుణాన్ని దాటాడు. He crossed this rajas emotional కానీ ఈ quality. ధర్మజుడు కనిపించలేదు. He could not see Dharma. సత్వగుణాన్ని దాటాడు. ధర్మరాజు కనిపించాడు. He crossed this pious quality. There he saw the king అనగా Dharma. ఇంద్రియ నిగ్రహ స్వరూపుడైనటువంటి యొక్క ధర్మరాజు కనిపించాడు. Dharmaraju stands for the control over the senses. అప్పుడు ధర్మజుడు ప్రశ్నిస్తున్నాడు. Then Dharmaja started నాయన, questioning. ఎవరు నీవు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎందుకోసం వచ్చావు? ఈ 3 దేవులు దాటి ఎప్పుడు నీవు ఇందులో ప్రవేశించావు? He started putting questions. Who are you? Why have you come? Why have you crossed all these 3 and reached here? ఈ యొక్క నచికేతుడు సామాన్యుడు కాదు. Nachiketa is no ordinary person. పిట్ట చిన్నది, కూత గొప్పది అని. Though he is so young, he speaks emphatically. ధర్మరాజా, నీవు సర్వాంతర్యామి, సర్వజ్ఞుడము, సర్వవ్యాపకుడము. నేను ఎందుకోసం వచ్చాను? ఎప్పుడు వచ్చాను? దేనిని కోరుతున్నాను? నీకు తెలియదా? O King of Dharma, you know everything. You are omniscient, omnipresent. Don't you know when I came, what for I have come? శిరసావహించి నీ దగ్గరికి వచ్చాను. Following my father's command, I have come to you. నీకు దానం ఇచ్చాడు నా తండ్రి. My father offered me to you. లోకములో స్త్రీలను కన్యాదానమని చేస్తుంటారు. In this world, women are also given. కానీ నన్ను నీకు దానం ఇచ్చాడు. But my father has given me to you. నేను కన్యని కాను, బాలుడను. I'm not a woman, I'm a boy. బాలును దానమిచ్చేటువంటి యొక్క వాడు ఒక్క ఉద్ధారకుడు తప్ప మరొకడు లేడు లోకములో. In this world, there is no one else except Uddalaka who has given his son as an act of charity. కనుక నా తండ్రి నన్ను నీకు దానం ఇచ్చాడు. So my father has given me to you. సరే, నీకేం కావాలి? Then he said, what do you want? నీవు ఏమి ఇవ్వాలని కోరుతున్నావు? ప్రశ్న వేశాడు నచికేతుడు. He again asked, what is it you want to give? నాయన, నీవు 3 దినములు అనగా ఏమి? తమో, రజు, సాత్వికము, ఈ 3 యొక్క తత్వమును నీవు దాటిస్తాము కనుక నీకు 3 కోరికలు ఏమైనా కోరుకో ఇస్తా ఉన్నాడు. Since you passed 3 days, meaning 3 qualities, the dullness, emotion and pious quality, ask for 3 boons, I'll confer them. అప్పుడు నచికేతుడు చెప్తున్నాడు, యజ్ఞములు 4 విధములు. Then Nachiketa said, there are 4 types of yajna. మాతృయజ్ఞము, పితృయజ్ఞము, ఋషియజ్ఞము, దైవ యజ్ఞము. He said there are 4. One is the mother, the father, the one of the saints and that of divine. నా తండ్రి యొక్క దీనిని నేను రక్షించాలి. I have to uphold the word given by my father. తండ్రి యొక్క దుఃఖాన్ని నేను నివారణ చేయాలి. I should give relief to my father. కుమారుడు పుట్టాడంటే ఎందుకోసమని? Why the son is begotten? తల్లిదండ్రుల యొక్క రుణాన్ని తీర్చుకునే కోసమని. He has to clear out the debts of the parents. తల్లిదండ్రులకు సంతృప్తినిచ్చే నిమిత్తము. To give satisfaction to parents. కొడుకు పుట్టాడంటే చక్కెర పంచటము, తీపుడు పంచటము కాదు గొప్పతనము. There is nothing great in distributing the sweets when son is born. కొడుకు సత్కీర్తి తెప్పించినటువంటి దినమే కొడుకు పుట్టినందుకు గుర్తు. When the son brings reputation, that is only the day of his birth. కనుక నేను నా తండ్రికి సత్కీర్తిని తెప్పించాలి. I should bring good name to my father. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు పుట్టదు పుట్టదు. Father will not have jubilation, joy the moment he begets his son.
ఎప్పుడు పుడుతుంది? ఆ పుత్రుడి యొక్క ఘనతను తెలుసుకొని పొగడినప్పుడు జనులంతా అప్పుడు పుత్రోత్సాహం కలుగుతుంది. He will be very happy about his son when people recognize his greatness and start speaking about him. నీ కుమారుడు గొప్పవాడయ్యా అని లోకమంతా వర్ణించినప్పుడు అప్పుడు తండ్రికి ఆనందం కలుగుతుంది. When the whole world extols him that your son is great, then father will be happy. కనుక నా తండ్రికి తగినటువంటి ఆనందాన్ని నేను అందించడము నా కర్తవ్యం. So it's my responsibility to give happiness to my father. ధర్మరాజా, మొదటి కోరిక నాది ఒక్కటి. He said, Dharmaraja, his first నా వియోగముతో నా తండ్రి చాలా బాధపడుతున్నాడు. because of his separation, my father is feeling sad. నా బాధ తండ్రికి లేకుండా చేయి. See that my father will not be sad. నా పైన వాత్సల్యం అనేటువంటిది క్రమక్రమేణా తగ్గిపోయి ఆ వాత్సల్యము ఆ ప్రేమ సర్వము దైవం పైన మారేటట్టుగా చేయి. See that all the affection and love he has towards me be diverted towards divine. కనుక నా చింతను నా తండ్రికి లేకుండా చేయటము మొట్టమొదటి ఒక కోరిక అన్నారు. The first desire is to see my father will not have any worry. నేటి నుంచి నీ తండ్రి నిద్రాహారములంతా కూడా ఆనందంగా అనుభవిస్తూ నీ చింతన లేకుండా హాయిగా తాను జీవించగలడు. నేను దీనికి వరం ఇచ్చాను అన్నాడు. Then he said, I have conferred this boon. From this day, your father will not have any anxiety worry. He will enjoy from this day. నచికేతుడు చెప్పాడు, థ్యాంక్స్ నీకు యమధర్మరాజా, నీకు చాలా వందనము అన్నాడు. Then Nachiketa said, Yamadharmaraja, thank you. ఇంకా రెండవ కోరిక ఏమిటి? What is the second desire? ఏం కోరుతావు కోరమన్నాడు. He asked for it. తాను తన యొక్క మానవత్వం అనేటువంటి దాన్ని తెలుసుకునే నిమిత్తమై ఈ దేహము నాకు ధరించబడింది. This body is gifted to know the secret of human nature. అయితే ఈ దేహమును సార్థకం గావించుకునేటువంటి మార్గం ఏమిటి? What is the true path to redeem this life with this body? ఏ విధమైనటువంటి కర్మలు ఆచరించినప్పుడు ఈ దేహము సరి అయినటువంటి ఒక స్థితిని పొందగలుగుతుంది? What sort of action should I do to reach the correct position in this life? ఎందుకోసం శరీరం వచ్చింది? శరీర మాధ్యం కరుధర్మ సాధకం, ధర్మాన్ని ఆచరించే కోసం వచ్చింది. Body is given to perform dharma. కనుక దీనికి ఏదైనా ఒక ఈ శరీరాన్ని కూడా నువ్వు పవిత్రం చేయడానికి ఒక మార్గం సూచించమన్నాడు. He wanted him to show the path, sacred path for this body. తాను అనేక రకములుగా యోచించి అగ్నోపాసన చూపిస్తూ వచ్చాడు. He thought, inquired deeply, and had shown him the path of fire. ప్రాతః సంధ్య, మాధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య, ఈ మూడు కాలముల యందు కూడాను భగవంతుని ఎడబాటు లేకుండా ఎడతగల కలగకుండా నిరంతరము స్మరించడానికి తగినటువంటి యొక్క ఉపాయం బోధించాడు. He has given him a device to think of the Lord during the twilight, the morning, midday, and the evening. దీనినే నచికేతాగ్ని అని కూడా పేరు వచ్చింది. This is also called Nachiketagni. ఈ అగ్ని అనేటువంటిది ఏమిటి? What is this fire? జ్ఞానాగ్ని. It is the fire of knowledge. ఈ జ్ఞానాగ్ని అనేటువంటిది ఏ విధంగా మారింది? In what form has it been converted? సర్వదా సర్వకాలేషు సర్వత్రా దైవ చింతనం. At all times, at all places, all the time thinking of Lord. ఇది తనకు అనుగ్రహించాడు. This he has given him. మూడవది ఏమిటి? What is the third one? అడిగాడు, నాకు ఆత్మజ్ఞానం కావాలి అని. He asked for the knowledge of the self. పిచ్చివాడా, నీవు పిట్ట వంటి వాడవు. Oh madman, you are so young. ఈ గుట్ట వంటి జ్ఞానాన్ని నీవు ఎట్ట భరించగలవు? Why do you want that mountainous knowledge? How can you bear? కనుక ఈ జ్ఞానం అనేటువంటిది వీలు కాదు. It's not possible to acquire that knowledge. నాకు కాదు, నా తాతకు కాదు, నా ముత్తాతకు కాదు, ఎవరికి తెలియదు ఈ జ్ఞానం. Not only to me, to my father, grandfather, great-grandfather cannot understand. కనుక నేను నీకు ఏ విధంగా చెప్పగలను? So on what way can I tell? అని అనేక రకములుగా తప్పించుకోవడానికి యమధర్మరాజు, నాయన నీకు కావలసినటువంటి భోగభాగ్య సౌఖ్యములంతా ఇస్తాను. To escape from this, he said, I'll give you all the pleasure. ధనకనక వస్తువాహనాదులు ఇస్తాను. I'll give you all the coins and the gold. గొప్ప రాజ్యాన్ని నీకు అందిస్తాను. I'll give you the kingdom. నిన్ను గొప్ప రాజుగా చేస్తాను. I'll make you the king. నీకు పుత్రమిత్ర పౌత్రాభివృద్ధిని కలిగేటట్టుగా చేస్తాను. I will see that you have sons and ఎన్ని grandsons. ఆశలు పెట్టాలో ఎన్ని ఆశలు పెట్టి అన్ని ఆశలు చెప్పాడు యమధర్మరాజు. He deluded him. He made several of the promises. దేనిని తాను ఆశించలేదు. He did not expect any. ధర్మరాజా, నీకు తెలియలేదు కాదు. He said, Dharmaraja, you know everything. ఇవన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్,
మధ్యలో కదిలిపోయేటువంటి మాత్రమే. All these things are passing clouds. They come. ఏ ఒక్కటైనా ఈ జగత్తులో స్థిరంగా ఉండేటువంటిది ఉన్నదా మీరు చెప్పండి. In this world, if there is any one permanent cloud, tell me. మా తాతలు, మా ముత్తాతలు, మా తండ్రులు అందరూ కూడా ఎంతమందో పోయినారు. The fathers, grandfathers, great-grandfathers, they died. కానీ నేడు ఉన్నటువంటి వారు రేపు ఏమైపోతారో. Those who are alive today, what will happen to them tomorrow? శాశ్వతము కాదు. Nothing is permanent. ఇలాంటి అశాశ్వతమైనటువంటివన్నీ కూడా నాకు అందించడానికి మీరు ఎందుకు సంకల్పించుకున్నారు? Why have you determined to give me these temporary things? నాకు ఈ ఆశలు లేవు. I don't have those desires. మీరు ఏమిచ్చినా నేను దీన్ని ఏమాత్రం కూడా అంగీకరించను. Whatever you may give, I am not going to accept. కావాల్సినది ఒక్కటే, అదే ఆత్మజ్ఞానము. I want only one, that is the knowledge of the self. అట్టి ఆత్మజ్ఞానాన్ని బోధించమన్నాడు. Teach me that knowledge of the self. ఈ ఇరువురికి, నచికేతునికి యమునికి చాలా వరకు వాదన జరిగింది. There is a lot of argumentation between ఎంతకాలమో ఈ విధమైన రీతిలో ఈ నచికేతుని తృప్తిపరిచే నిమిత్తము ఈ ధర్మజుడు చాలా ప్రయత్నించాడు. They discussed and argumented for a long time, and he tried to elude it. నచికేతుని యొక్క పట్టు ఒక్కటే. But Nachiketa had got one determination. నేను సాధించవలసినది దైవాన్ని. What I should accomplish, that is divinity. నేను అనుభవించవలసినది ఆత్మజ్ఞానాన్ని. What I should experience is the knowledge of the self. నేను ఆనందించవలసినటువంటిది ప్రేమానందమును. What I should delight myself is the bliss of love. నాకు ఇంతకంటే మరొకటి అక్కర్లేదు. I don't want anything more than this. ఏమైనా సరియే, Let anything happen. నాది నాకు ఇవ్వవలసినదే. You give me what I want. నాకు బోధించవలసినదే. You must teach. అప్పుడు చెప్తాడు యముడు, నాయన ఇది బోధించేటువంటిది గ్రంథపఠనం కాదు. He said, it is not something which ఒక గురువుల చేత బోధింపబడేటువంటిది కాదు. It is not to be taught by a teacher. గ్రంథముల చేత చదివేటువంటిది కాదు. It is not to be gone through in text. లేక ఫ్రెండ్స్ చేత గిఫ్ట్ ఇప్పించుకునేటువంటిది కాదు. It is not the one to be gifted by friends. కంపెనీలు సప్లై చేసేటువంటిది కాదు. It is not to be supplied by company. షాపులో కొనేటువంటిది కాదు. It cannot be purchased from a shop. ఇది తనలో తానే ఆవిర్భవింప చేసుకోవాలి. One has to see that it originates within. ఇలాంటి దానిని నన్ను ఎందుకు బాధిస్తున్నావు? Such a thing, why do you make me suffer? కఠినమైనటువంటి పలుకులను ప్రవేశపెట్టాడు యమధర్మరాజు. Yamadharmaraja used harsh words. నీవు చిన్నవాడవు, You are young. పెద్దల ఆజ్ఞలు మీరిపోతున్నావు, You are disobeying the command of elders. అన్నీ నీవు ఖండిస్తున్నావు, You are contradicting me. ఇది నీకు న్యాయం కాదు అన్నాడు. This is not justice proper for you. అప్పుడు నచికేతుడు చెప్పాడు, Then Nachiketa said, ధర్మరాజా, Dharmaraja, నీకు అన్నీ తెలిసి కూడాను though you know all, దేహానికి పోలిక పెట్టుకుని నీవు పెద్దవాడు, నేను చిన్నవాడిని భావిస్తున్నావు. దేహము బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము. it's only body that has got the childhood, that also ఆత్మలో వార్ధక్యము లేదు, the self is ఆత్మ యవ్వనము కాదు, the old age is, కౌమారము కాదు. the self is not అలాంటి సహితమైనటువంటి యొక్క ఆత్మకు నీవు ఎందుకు ఈ విధంగా భావిస్తున్నావు? Why do you feel like that? That self which is ఏ లోపల యమధర్మరాజు చాలా ఆనందిస్తున్నాడు. Yamadharmaraja was very happy. ఇంత చిన్నపిల్లవాడికి ఇంత గొప్ప జ్ఞానం ఏ రీతిగా కలిగింది, నిజముగా ఈ జ్ఞానానికి వీడు తప్పక అర్హుడే అనుకున్నాడు. He was feeling so happy because such a young boy could ask those questions. He really deserves this supreme knowledge. పుట్టేది దేహము, It's the body that's born. పెరిగేది దేహము, That which grows is the body. జీవించేది దేహము, That lives is the body. మరణించేది దేహము. That which dies is the body. ఆత్మకు పుట్టుక లేదు, The self has no జీవము growth, లేదు, no growth, వృద్ధి లేదు, no development, నాశము లేదు. and no death. ఇలాంటి నాశరహితమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఈ రీతిగా బోధించడము మంచిది కాదు అని కూడా నచికేతుడు యమధర్మరాజుకు నచ్చ చెప్తూ వచ్చాడు. He also said this self which is deathless is not good to be taught about. అనగా ఎవరికి నచ్చ చెప్పాడంటే యమధర్మరాజుకు చెప్పాడు. He wanted to convince Yamadharmaraja. అనగా ధర్మములకు బోధిస్తూ వచ్చాడు. Meaning he started teaching dharma. ధర్మమా, నీవు సత్యాన్ని ఆధారం చేసుకున్నటువంటిది He said, Dharma, you have got the truth as a basis. కనుకనే నీకు సత్యం నాస్తి పరో ధర్మ. Therefore there is no other dharma than truth. ధర్మమును అనేటువంటిది ఆధారము సత్యంగా ఉంటుండాలి. For all dharma, the satya should be the basis. సత్యం పైన ఆధారపడినటువంటి దానివి నీవు ధర్మము. The dharma has got the satya as the basis. నీకు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడవు. You are the one with control over అదే the senses. యమము, అంతర్బహిర్ ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడవు. You are the one who has got control over the external inner senses, yama. ఇలాంటి నీవు నన్ను కేవలము వంచడానికి ప్రయత్నిస్తున్నావు. Such a person you are trying to లేక deceive. నన్ను పరీక్షించడానికి ప్రయత్నిస్తున్నావు. You are trying to test me. పరీక్షించదు.
పరీక్షించండి. Don't test me any longer. నేను పరీక్షకు అర్హుడను కాను, I don't deserve any testing. ప్రార్థనకు అర్హుడను అన్నాడు. I deserve the prayer. నేను ప్రార్థనే నా యొక్క అర్హత, My qualification is prayer. దానికి మించినటువంటిది మరొకటి లేదు. Nothing else beyond the prayer. తప్పక నీవు అనుగ్రహించమని కోరాడు. Confer me. Definitely pray. అప్పుడు ఇంకా తప్పినది కాదని యముడు ఇంకా ఆత్మబోధకు ప్రారంభిస్తూ వచ్చాడు. As there is no way of escape, Yama started teaching about this self. నాయన, ఆత్మ అనేటువంటిది కేవలము అగోచరమైనటువంటిది. He said this self is non-apparent. ఇది నిర్గుణము, It is attributeless, నిరాకారము, formless, నిరంజనము. it is permanent. ఇలాంటి తత్వము నీకు అర్థం కావడానికి కొంత పూర్వము దానికి కొన్ని పునాదులు వేయాలి. To understand all this, you must lay the foundation prior to the understanding. ఎంత పెద్ద భవనం మనం కట్టాలనుకుంటామో అంత పెద్ద పునాది మనం వేయాలి. If you want to construct a big mansion, you should have strong foundation. ఆత్మజ్ఞానం అనేటువంటిది అనంతమైనటువంటిది, The knowledge of the self is infinite. అప్రమాణమైనటువంటిది. It has no parallel. కనుకనే భగవంతునికి అప్రమేయుడు అని పేరు వచ్చింది. For that reason, God has no parallel, aprameya. అప్రమేయ అనగా ప్రమాణములకు చిక్కనటువంటి వాడు. Meaning you cannot compare him with anyone. ఏ విధమైనటువంటి ప్రమాణానికి చిక్కడతాను, You cannot compare him with anyone. కంపేర్ చేయడానికి వీలు కాదు. Impossible to compare him with any. అలాంటి దైవత్వానికి కొంతవరకు కాలం తీసుకో You take time to understand the divinity. అని చెప్పి Saying so, ఈ నచికేతునికి బోధించినటువంటి ఒక జ్ఞానమే యావత్ ప్రపంచములకు వ్యాపించిపోయింది. the knowledge taught to Nachiketa has spread all over the world. నచికేతుడనగా ఎవరు? కేవలం ఒక విద్యార్థి కాదు, ఒక బాలుడు కాదు, ఒక విధమైనటువంటి అమాయకుడు కాదు. Who is Nachiketa? He is not boy. He is not innocent. ఆత్మజ్ఞానాభిరుచి కలిగినటువంటి వాడు. He is the one who has got deep interest. towards knowledge. ఆత్మాభిమానము కలగాడు. So the attachment to the self. ఆత్మజ్ఞానాభిమానము కలవాడు. He should have attachment to the knowledge of the self. తెలుసుకోవాల్సినది ఆత్మజ్ఞానమే కానీ అన్యము కాదు. What is to be known is the knowledge of the self. ఏమిటి Nothing else. తెలుసుకోవటం ఈ దేహము లోపల? Why should we develop the body? ఏమీ లేదు. Nothing whatsoever. దేహము పంచభౌతికము. Body has got the sense. ఇలాంటి దాన్ని మనం తెలుసుకోవటమా? What is the fun of knowing this body? మలమూత్ర దుర్గంధ మాత్రమే. It is full of the faces and the urine and the muscle. దినదినములకు నీచులూరినటువంటిదే కానీ మంచితనం అనేటువంటి ఇందులో లేదు. Minute to minute, foul పదార్థముల యొక్క సంయోగమే ఈ యొక్క దేహం. It is just a combination of the matter. కనుక ఈ దేహభ్రాంతిని క్రమక్రమేణా తగ్గించుకొని Therefore, reduce the body attachment. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి తగిన కృషి చేయాలి. Make every effort to have the knowledge of the self. మనం ఎంత కాలం నుండినో ఆత్మజ్ఞాన విషయం మనం తెలుసుకుంటున్నాము. We have been trying to know the knowledge of the self since long. కానీ నచికేతునికి మిగిలినటువంటి లోక జనులకు కంపేర్ చేసుకుంటే నచికేతుడు ఒక్క మాటతో అర్థం చేసుకున్నాడు. But when we compare Nachiketa with other people in the world, రెండో పర్యాయం చెప్పించుకోలేదు తాను. he never heard repeatedly. అంతటి గాఢ విశ్వాసము నచికేతునకు. Nachiketa had that strong faith. నచికేత ఇది చేయవద్దు, ఇంకా చెయ్యడు. So Nachiketa, don't do it. He will not do it. ఇది చెయ్యి అంటే ఇంకా చేయటమే. You do it, he will immediately do it. ఈ విధమైనటువంటి ఆజ్ఞను శిరసావహించి Following the commands, మనసా వరించి accepting with fullness of mind, హృదయపూర్వకంగా కార్యరూపంలో దిగేటువంటి వాడు నచికేత. he did it wholeheartedly. కనుక ఆ నచికేతుని యొక్క తత్వాన్ని The nature of Nachiketa గొప్ప ఆత్మజ్ఞానంగా ప్రబోధిస్తూ వచ్చాడు he is taught as supreme knowledge of the self. యముడు. అయితే మనం ఎంతకాలం నుంచి ఈ జ్ఞానాన్ని వింటున్నాం? Since how long we have been hearing about it? ఆత్మజ్ఞానం వరకు మనం పోనక్కర్లేదు. We need not go that far. లౌకికమైనటువంటి విషయాలంతా కూడా మనం ఎంతవరకు పాటిస్తున్నాం? Even the worldly affairs, how long we follow, how far. ఎక్కువ మాట్లాడద్దండి అంటున్నాను, మనం పాటిస్తున్నామా? Swami says don't talk too much. Are we following that? ఎప్పుడు చూసినా కానీ ఆడవాళ్ళ వైపున పెద్ద గోలగా ఉంటుంటాయి. On the women's side, there's lot of noise. కానీ ఏమాత్రమైనా ఒక్కటైనా ఆచరణలో పెడుతున్నారా? Are we practicing even a fraction? ఆశ్రమంలో ఎందుకు ప్రవేశించాలి? Why have you come to this ashram? ఆశ్రమవాసం ఎందుకు చేస్తున్నారు? Why should we live here in this ashram? ఆశ్రమం యొక్క నిబంధనలు ఎంతవరకు పాటిస్తున్నారు? How far are we observing the rules of ashram? ఇలాంటి వాళ్ళు ఆశ్రమంలో ఎందుకు ఉండాలి? Why should they stay in this ashram? ఇలాంటి దానిని మనం చిన్న చిన్న దానిని మనం పాటించలేని వారు
పెద్ద పెద్ద జ్ఞానాన్ని మనం ఎట్లా పాటించగలం? When we cannot follow these simple rules, how do you expect to follow bigger? నిశ్శబ్దమే బ్రహ్మ. Silence is Brahman. నిశ్శబ్దంలోని శబ్దమే బ్రహ్మ. The sound in the silence is Brahman. ఈ బ్రహ్మతత్వాన్ని గుర్తించడం నిశ్శబ్దంతోనే గుర్తించాలి. The nature of Brahman can be known through silence. కనుక వీరి మాటలు వారి మాటలు వారి మాటలు వీరి మాటలు మనకి ఎందుకు? Why should we bother ourselves? ఎందుకు మనం ఇక్కడికి వచ్చాము? Why? What for have we come? మన బిడ్డలు, మన తల్లులు, మన తండ్రులు, మన మిత్రులు, మన పుత్రులు సర్వస్వాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి కూర్చొని ఇతరుల బంధుత్వం మనకెందుకు? Leaving all the children, the parents, everybody who have come here, why should we bother about that? విధాల బోధించినప్పటికీ ఇక్కడ ఆశ్రమం వాసులు ఏమైనా కొంతవరకు మార్పు కలిగారా? Though it is taught repeatedly, is there any change? ఏ మాత్రము మార్పు లేదు. There is no change whatsoever. భజనలో కూర్చుని కూడాను పొడుచుకుంటుంటారు, మాట్లాడుకుంటుంటారు. Even while in bhajan they go on conversing. ఇలాంటి కోతి బుద్ధుల వాళ్ళకి ఎంత జ్ఞానం బోధించే ప్రయోజనం ఏమిటి? What is the use in teaching of jnana to these monkey-minded people? మంకీ మైండ్, మ్యాడ్ మంకీ. These mad monkey-minded people. అలాంటి వారికి ఇంక ఇక్కడ వచ్చి ఎందుకు కూర్చోవాలి హాల్లో? మీరు Why should such people sit in this ఎందుకు? hall? దీని ప్రయోజనం ఏమిటి? What is the use in listening to that? నాకు గొంతు నొప్పి, మీకు కాలగట్టము. It's only the pain of the throat and your face. నడుచుకునేటువంటి ఒక దీక్షను పూర్ణించినటువంటి వాడే నిజమైన భక్తుడు. You have got a wholehearted determination, you are a true devotee. నచికేతుడు ఎన్ని బాధలకు గురి అయిపోయినాడు, Nachiketa suffered a lot. ఎన్ని విధమైనటువంటి దీక్షను పట్టాడు. He had got a strong determination. దాంట్లో కోటిలో ఒక భాగమైన మనం పెట్టుకుంటున్నామా? We have at least a part of that cross. ఇతరుల విషయాల్లో మనం ఎందుకు ప్రవేశించాలి? Why should we bother about others' matters? ఇతరులు ఇలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళని ఎందుకు మనం విమర్శించాలి? Why should we criticize others? ఇలాంటి పవిత్రమైన ఆశ్రమంలో వచ్చి కూర్చొని మనం పాపాన్ని ఒడిగట్టుకోవటమే కానీ పుణ్యాన్ని సంపాదించుకోవటం కాదు. In the sacred ashram, we earn only the sin but not the merit. మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి. We should do our duty. మనం ఏ పని చేసినామో, ఏ పని ఒప్పుకున్నామో ఆ పని మనం సాధించాలి. We should certainly perform the duty assigned to us. కనుకనే ఈ విధమైనటువంటి యొక్క కఠిన దీక్ష అనేటువంటిది ఈ నచికేతుడు యావత్ భక్తులకు సరైన ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చాడు. Nachiketa has set himself as a very good ideal in having strong determination. కనుక రేపటి నుంచి ఈ యొక్క నచికేతునికి చెప్పినటువంటి జ్ఞానబోధ అనేటువంటిది చాలా గొప్పది. From tomorrow, the knowledge taught to Nachiketa is మీరు free, నిశ్చల హృదయులై, steady mind, నిస్వార్థ మనసులై, selflessness, కేవలం పూర్ణ విశ్వాసముతో full faith. దీనిని మీరు వినేటట్టుగా ఉంటే హాల్లో రాండి, లేకపోతే బయట కూర్చోండి. If you are prepared to listen, sit in the hall or sit outside. ఎవరి విషయంలో కూడా ఎవరు పాల్గొనకూడదు. Nobody should bother about others. కాలం ఏమైనా చిత్తే సంతోషంగా ఏదో భగవత్ నామస్మరణ చేసుకోండి. If you find time, think of the Lord. అనవసరమైన మాటలకు చోటు ఇవ్వద్దండి. Don't use go to unnecessary talk. గుంపులు చేరి మాట్లాడద్దండి. Don't gather in groups. వయసుచ్చినటువంటి గార్డులు వంటి వాళ్ళు కూడా ఒకరితో మాట్లాడుకుంటూ కూర్చోవటం. They go on talking like three donkeys. ఆ డాంకీనైనా కొంచెం గట్టిగా అరుస్తుంది, సైలెంట్ గా నిలుస్తుంది. Even the donkey shouts and remains silent. కానీ ఈ డాంకీస్ అరచడం కాదు, గుట్టుగా మాట్లాడుతుంటారు. But these donkeys go on talking. డాంకీస్ కంటే హీనమైపోతుంది. Worse than donkeys. కనుక మనము డాంకీస్ కాకూడదు. So we should not be donkeys. మనము డియర్స్ కావాలి. We should be deer. అదే మనలో నేర్చుకోవాల్సినటువంటి ఒక జ్ఞానం. That is the true knowledge we have to learn. ఎన్ని మాటలు చెప్పినప్పటికీ In spite of all that is said, ఎవ్వరు కూడా ఒక్కరైనా ఒకటి రెండు విషయాలైనా ఆచరణలో పెట్టడం లేదు. not even one is practicing one or two. కానీ నచికేతుడు చూచా సర్వమును ఆచరణలో పెట్టవచ్చు. But Nachiketa practiced in toto. ఎన్ని పుస్తకములు చదివి ప్రయోజనం ఏమిటి? What is the use in going ఎన్ని to? నామలిఖితములు రాసి ప్రయోజనం ఏమిటి? What is the fun of writing Lord's name? ఎన్ని పూజలు చేసి ప్రయోజనం What is ఏమిటి? the use of worship? చెప్పిన మాటలు వినప్పుడు ఇవన్నీ వ్యర్థమే అయిపోతాయి. If we don't pay heed to what he said, everything is అది complete. యమధర్మరాజు చెప్పినటువంటిది. That's what Yamadharmaja said. నచికేత నీవు సాధించగలవా? తప్పక సాధించగలవు. Nachiketa, can you accomplish? Certainly I can. దేనికైనా సిద్ధమేనా? సిద్ధమే. Are you prepared for anything? Yes, I am. దేనికి సిద్ధము? What is that readiness? నా ప్రాణాయనైనా అర్పితం చేస్తాను. I am ready to give my life. ఆ సత్యాన్ని నేను గుర్తించాలి. That truth I must know. ఆ విధమైనటువంటి పట్టు పట్టాలి. That determination one should have. అలాంటి పట్టు పట్టినటువంటి నచికేతులకు So that Nachiketa with that determination, ఆత్మజ్ఞానము ప్రారంభిస్తాడు. the knowledge of the self ఆ started. ఆత్మజ్ఞానము రేపటి నుంచి మనము చక్కగా విని ఆనందించి ఆచరించి అందరికీ అందించేటువంటి ఒక మార్గంలో మీరు ప్రవేశించాలని నేను ఆశిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. From tomorrow we should listen to the knowledge of the self given to Nachiketa. We should learn, listen to that, experience and see. నచికేతుడు అనేటువంటి వాడు ఇంకొక నచికేతుడు మరొకటి లేడు. There is no other separate Nachiketa.
నచికేతునికి పోల్చడానికి నచికేతుడే సాక్షి. There's no comparison. Nachiketa himself is... వివేకాన్ని తెలుసుకోవడానికి వివేకుడే రావాలి. To know the intellect, an intellectual should be there. అవివేకులకు వివేకం తెలియదు. An ignorant one cannot ఎప్పుడు understand. చూసినా మనం ప్రపంచవాంఛల్లోనే మునిగి ఉంటే All the time we are deep in worldly desire. ఎప్పుడు భగవంతుని విషయంలో మనం ప్రవేశించేది. Then when do you know God? వచ్చిండే దేనికోసం వచ్చాము? Why have we come? మనం పుట్టిండే దేనికోసం పుట్టాము? Why are we born? మన యొక్క జీవిత తత్వాన్ని గుర్తించాలి. We should know the secret of life. జీవిత రహస్యాన్ని మనం అర్థం To చేసుకోవాలి. understand the secret of life. ప్రాణం అంటే ఏమిటి? What is life? ఆత్మ అంటే ఏమిటి? What is Atma? ప్రకృతి అంటే ఏమిటి? What is nature? అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. We should understand it. ఇది గుర్తించేటువంటి యొక్క వ్యక్తియే నిజమైన వ్యక్తి. The one who understands this is Vyakti, the individual. లేకపోతే వ్యక్తిత్వాన్ని నాశనం చేసే యుక్తి. Or else it destroys the individuality, the Nak Yukti. ఈ యుక్తి లోపల రక్తి, In this Yukti there is attached. రక్తిలో అనురక్తి, There should be interest. ఈ అనురక్తిలో జీవితం వ్యక్తం. In this Anurati interest, the life is away. కనుకనే మనం వచ్చినటువంటి దేనికోసము అనేటువంటి సత్యాన్ని గుర్తించండి. Therefore we should realize the truth, why we have come. స్వామి చెప్పిన ఆజ్ఞను శిరసావహించి నా నిమిత్తమే నేను చెప్పటం లేదు. We should follow Swami's command. He is not telling నా you. పని చేయమని నేను ఎవరిని ఆశించటం లేదు. Swami will never ask you to do his మీరు work. వచ్చిన పనిని సాధించండి. You accomplish the purpose for which you have come. నీవు జన్మమెత్తినందుకు నీవు సార్థకం గావించుకో. You redeem your life for having been born. అవి రెండింటిని నువ్వు చేస్తే తప్పక నీవు ధన్యుడైపోతావు. If you do these two, your life is ఈ redeemed. ఆత్మజ్ఞానం అంటే ఏదో పెద్ద కొండ వంటిదని కాదు. The knowledge itself is not a mountain. సూక్ష్మములో మోక్షం ఉంటుండాలి. In all subtlety, అత్యంత సూక్ష్మమైనటువంటిది ఈ జ్ఞానం. it is very subtle. దానివల్లనే అనోరమీయానం మహతో మహీయానం. It is smaller than the microcosm, bigger than the macrocosm. చిన్న రావి చెట్టులో విత్తనం చాలా చిన్నదిగా ఉంటాయి. It is smaller than the seed of banyan tree. కానీ విత్తనం చాలా చిన్నదే. It is very tiny. ఆ విత్తనంలోనే ఉంటున్నది మహా పెద్ద వృక్షము. In that tiny seed there is gigantic ఈ tree. మహా పెద్ద వృక్షంలోనే ఉన్నది చిన్న విత్తనము. In that huge tree there is a tiny seed. కాబట్టి ఆ సూక్ష్మంలోనే ఉంటున్నది పెద్ద మోక్షము. Therefore in the subtlety is present liberation. ఆ పెద్ద మోక్షంలోనే ఉంటున్నది చిన్న సూక్ష్మము. In the liberation is present the subtlety. ఆ సూక్ష్మత్వాన్ని ఈ యొక్క ఘనత్వాన్ని రెండింటిని సమన్వయపరిచేటువంటిది జ్ఞానము. The subtlety and the liberation are coordinated by ఆ knowledge. సమన్వయపరిచేటువంటి యొక్క తత్వము సత్యము రేపు వినండి. The integration, the truth you will hear tomorrow. భజన బినా సుఖ శాంతి నహి, భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి, హరి నామ బినా ఆనంద నహి, హరి నామ బినా హరి నామ బినా ఆనంద నహి, హరి నామ బినా ఆనంద నహి, హరి భజన బినా హరి భజన బినా జప ధ్యాన బినా యోగ నహి, జప ధ్యాన బినా యోగ నహి, రఘు దర్శ బినా సుజ్ఞాన నహి, హరి దర్శ బినా ప్రజ్ఞాన నహి, రఘు దర్శ బినా ఆత్మజ్ఞాన నహి, రఘు దర్శ బినా ప్రజ్ఞాన నహి, దయ ధర్మ బినా సత్కర్మ నహి, దయ ధర్మ బినా సత్కర్మ నహి, భగవాన్ బినా కోయి గుణ నహి.